కుటుంబం ఇందిరమ్మ కుటుంబమని మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. సీతక్క సమక్షంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ జెడ్పీ చైర్మన్ సీడం గణపతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహిళలకు ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, తెలంగాణ ఇచ్చిన శక్తి సోనియా గాంధీ అని అన్నారు. పేదోళ్ళందరికీ పని కల్పించాలని 100 రోజుల పని. మీరు ఇప్పుడు ఎండబోయే పని ఎక్కడిది? అప్పుడు సోనియమ్మ తెచ్చినటువంటి చట్టం. ఆ చట్టం మూలంగా వచ్చే నిధులతోటే ఊళ్ళలో సీసీ రోడ్లు, ఊళ్ళలో శ్మశాన వాటిక, ఊళ్ళలో రైతు వేదిక, ఊళ్ళలో మరి ఏ పని కల్లాలు ఏ పని వచ్చినా ఆ సీసీ రోడ్ల ఆ ఇందిరమ్మ సోనియమ్మ తెచ్చినటువంటి చట్టం మూలంగా వచ్చిన నిధులు 100 రోజుల పనితోటే. కాంగ్రెస్ దీర్ఘకాలికంగా ప్రజల కోసం ఆలోచించింది. బీజేపీ బడా బడా కంపెనీల కోసం, ఆదాని అంబానీ. ఇలా బిఎస్ఎన్ఎల్ ఉంటుంది మనది. బిఎస్ఎన్ఎల్ అంటే అది ఎవరిది? సిగ్నల్ ప్రభుత్వంది. బిఎస్ఎన్ఎల్ పనికిరాదు, పని చేయనియరు. ఆదాని అంబానీ, రిలయన్స్లు, జియోలు ఆ సెల్లులే పనిచేస్తున్నాయి, అవునా కదా? ఆ సిమ్లు అయితే సిగ్నల్స్ ఉంటున్నాయి. గవర్నమెంట్ సిగ్నల్ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఉండనియరు. అట్లా ఒక్క పరిశ్రమ అయినా కూడా, ఒక్క గవర్నమెంట్ పరిశ్రమ అయినా కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? ఉద్యోగాలు, మనకు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే ఒక్కటైనా బీజేపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయా? మనం ఆలోచించాలి. మనం ఉద్యోగం అడిగితే దేవుడు రాముడి పేరు చెప్తారు, ఉపాధి అడిగితే మరి అమ్మాని పేరు చెప్తారు. 3 ఏళ్ల తర్వాత ఒక్క అవకాశం రాహుల్ గాంధీకి అడుగుతున్నాం. ఒక్క అవకాశం ఇద్దాం ఇందిరమ్మ మనవనికి. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం, ఈ దేశ స్వతంత్రం కోసం ఆనాడు నెహ్రూ గారు దాదాపుగా 10-11 సంవత్సరాలు స్వతంత్ర ఉద్యమంలో జైలు పోయినటువంటి నాయకుడు. ఆయన యావత్ ఆస్తిని 150 కోట్ల ఆస్తిని కూడా స్వతంత్ర ఉద్యమం అయిన తర్వాత ప్రభుత్వానికి అందించినటువంటి మహానాయకుడు ఇందిరమ్మ తండ్రి. పేదోళ్ళందరూ